ఇందు ఇందు అక్క అక్క ఏమైందక్క? ఇందు కనిపించట్లేదంట తను. ఎందుకు కనిపించడం లేదా? ఏమైందక్క? నువ్వు ఆ పక్కకు వెళ్ళి వెతుకు. ఇందు అక్క అక్క ఇందు ఇందు అక్క ఇందు 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 బంగారి ఏమైంది? ఇందు ఇక్కడే ఆడుకుంటూ ఉండింది, కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదమ్మా. కనపడ్డం లేదా? తనని ఎలా మిస్ చేశారు? ఏంటి బంగారి? ఇక్కడికి ఏమైనా వచ్చిందా జాన్సమ్మా? తెలీదు బంగారి. రా లోపలికి వెళ్ళి అడుగుదాం రా. ఇందు ఇందు జాన్సమ్మా, భయంగా ఉందమ్మా. కంగారు పడ. ఇందు ఇందు అక్క అక్క సార్, ఇందుని ఎక్కడైనా చూసారా? లేదు లేదు, నాకు కనపడలేదు. మీరెక్కడైనా చూసారా? నేను చూడలేదమ్మా. మీనా, అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఇందుని ఎక్కడ చూసావా? లేదత్తయ్య, మన ఇంట్లోకి రాలేదే. ఎక్కడికి వెళ్ళింది? తను వివరం తెలియని అమ్మాయి కదా, కాస్త జాగ్రత్తగా చూసుకోవద్దా? అక్క అక్క తెరువు అక్క. ఇందు బంగారు కంగారు జాన్సమ్మా, పడకు. నాకు చాలా మనం భయంగా బయటకు ఉంది. వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇందు ఇందు బంగారి ఏమైంది? చెప్పు బంగారి, ఏమైంది? ఇందు కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఇంద్రాని కనబడ్డం లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సరే, నేను వెళ్ళి వెతుకుతాను. తను దూరంగా ఎటు వెళ్ళి ఉండదు, పక్కన ఎక్కడ ఉంటుంది. నేను ఎక్కడుందో వెళ్ళి చూసి వస్తాను. సరే, నువ్వు త్వరగా వెళ్ళి చూసిరా. హా. బంగారి ఏడవకు. ఇందుకి ఏమీ కాదు, క్షేమంగా ఉంటుంది. తనకి బయట ప్రపంచం ఏం తెలియదు జాన్సమ్మ. ఇందు పాపని మేము అసలు బయటికి ఎక్కడికి పంపము. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి వెతకాలి జాన్సమ్మ? ఎవరి వల్లైనా ఏమైనా జరుగుంటే? అలాంటిది ఏమీ జరగదు. తను ఎక్కడికి వెళ్ళినా మనం కనిపెట్టి తీసుకువద్దాం. భగవంతుడా, ఆ బిడ్డకి ఏం కాకూడదు. అక్క ఇందు, ఏమైపోయావు? అమ్మ దగ్గరకు వచ్చి బంగారి కంగారు పడకు. అక్క, తప్పంతా నాదే. ఇందు నా దగ్గరకు వచ్చి ఆడుకుందాం అక్క అని పిలిచింది. నేనే పోకుండా ఉండిపోయాను. ఇప్పుడు ఇందు ఎక్కడికి వెళ్ళిపోయిందనేది తెలీదు. ఇందు అక్క దగ్గరకు వచ్చాయమ్మా. ఆ పిల్ల కనబడకుండా పోతే అప్పుడైనా ఆ బంగారు ఇల్లు వదిలిపోతుందేమో. పోతే బాగుంటుంది. బంగారి నువ్వేం కంగారు పడకు. రవి వెళ్ళాడు కదా, ఖచ్చితంగా కనిపెట్టి తీసుకొస్తాడు. ధైర్యంగా ఉండు. ఇందు పాపకి ఏం కాదు. రవి ఏమైంది? రవి సార్, ఇందుని చూసారా? ఇందుని తీసుకొచ్చారా? చుట్టుపక్కల అన్ని వీధులు తిరిగాను, మొత్తం అంతా వెతికాను. అందరినీ అడిగాను నేను. ఇంద్రాని అక్కడికి రాలేదంట. బంగారి ఏడవకు నువ్వు. ఇంద్రాని ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళుండదు. తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఎలాగోలా కనిపెట్టేద్దాం. నువ్వు ఏడవద్దు బంగారి. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను? అల్లుడు, ఏడవకు.
అల్లుడు ఇంద్రాణి ఏయ్, ఏయ్. ఏమైందో అర్థం కావట్లేదు. జాను ఇందు 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 ఇందు? కళ్ళు తెరివిందు. జాను ఊపిరాడక స్పృహ కోల్పోయినట్టుంది. తను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే త్వరగా తీసుకువెళ్ళి రవి, త్వరగా వెళ్ళండి. త్వరగా పదండి. ఇందు కొంచెం త్వరగా వెళ్ళండి సార్. యా ఓకే బంగారి. ఇదిగో చూడు, ఇంద్రానికి ఏం అవ్వదు. ఇందు ఇందు ఏంటి సార్, ఏమైంది? అయ్యయ్యో ఏమైంది? ఏమైందో తెలియట్లేదు. ఉండు బంగారి, అయ్యో. నేనేమైందో చూస్తానుండు. ఏంటి సార్, ఏమైంది? ఇదిగో చెక్ చేస్తున్నా. అయ్యో సార్, ఇందుని తీసుకెళ్ళాలి. ఏదైనా చేయండి సార్.